ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి దౌర్జన్యానికి దిగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పథకం ప్రకారం తమ తండ్రి దాసరి హనుమయ్య హత్యకు ధీరజ్ రెడ్డి కుట్ర చేశారని బీఆర్ఎస్ పెద్దపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే దాసరి ఉష ఆరోపించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ 7వ బ్లాక్లో 2018 నుండి చేస్తున్న హనుమయ్య కాంట్రాక్టర్ పనికి డబ్బుల గురించి అడగడంతో రక్తం వచ్చేలా కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట ఆర్కేపురంలోని తన ఆఫీస్కు పిలిపించి తన అనుచరులతో కలిసి దాడి చేయించారన్నారు. తనను చంపొద్దని రక్తంతో తడిసిన బట్టలతో ధీరజ్ రెడ్డి కాళ్లపై పడి హనుమయ్య ప్రాధేయపడినా కనికరించలేదని ఉష ఆవేదన వ్యక్తం చేశారు. ధీరజ్ రెడ్డి తన మనుషులతో కొత్త బట్టలు తెప్పించి మార్చి డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించి వదిలేశారని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరి హనుమయ్య న్యాయం చేయాలని మీడియా ముందు కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఈ దాడిపై పోలీసులు నామమాత్రపు కేసులు నమోదు చేశారని దాసరి ఉష ఆరోపించారు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధీరజ్ రెడ్డి నువ్వు కార్పొరేటర్ కావచ్చు కానీ నువ్వేం మంచి పని చేసినావు ఎవరికి తెలియదు. కానీ మా నాన్న బిడ్డనే ఇచ్చిండు తెలంగాణకి సేవ చేయమని చెప్పి. చిన్నప్పటి నుంచి రిక్షా దొక్కుకుంటూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన రక్తపు బొట్టులు ఉన్నాయి ప్రతి మార్గంలో. నాతో అసలు జీవించలేదు. 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేటోడు. అంత కష్టపడాలి మా బిడ్డల్ని అంత స్థాయిలో చూడాలి అని చెప్పేసి అంత కష్టపడి రూపాయి పోగు చేసుకుని 50 లక్షల రూపాయలతోటి సొంత గ్రామానికి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా కట్టించింది. నేడు దాని పేరు కూడా దాసరి పద్మాహనుమయ్య జిల్లా పరిషత్ హై. నేను డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ వర్క్ చేస్తాను. నేను సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ నెంబర్ 7లో 2018 నుండి వర్క్ చేస్తే ఈ ధీరజ్ రెడ్డి గారు వాళ్ళ భార్య కార్పొరేటర్ ఆర్కేపురం రాధా ధీరజ్ రెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ ధీరజ్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేస్తే నాకు ఒక 64 లక్షల రూపాయలు ఇచ్చేది ఉండే. 64 లక్షల రూపాయలు చెక్లు ఇచ్చిండు. చెక్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2001 చెక్లు ఇస్తే తిరంగా 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు. ఇంకా 34 లక్షల రూపాయలు ఇచ్చేది ఉండే. 34 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి రమ్మన్నాడు ఆఫీస్ రమ్మంటే ఆఫీస్ పోయినా.